సో హాయ్ అందరికీ, నా పేరు దేవ్. నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. సో నేను ఇప్పుడు 2026 హైదరాబాద్ ఐసియన్ షో ఆడుతున్నా. ఏదైతే మనకి ఆగస్ట్ 29 ఇంకా 30కి అయితే కండక్ట్ అవుతుంది మన శంషాబాద్ దగ్గర. సో నేను ఇన్స్టాలో సిరీస్ స్టార్ట్ చేసిన. ఈరోజు డే 69 అలా. సో ఇప్పటి నుంచి యూట్యూబ్ కూడా వేద్దామని. ఇంకా జస్ట్ 37 డేస్ లెఫ్ట్ ఉంది మన షోకి. సో యూట్యూబ్ కూడా వేద్దాం. అట్లనే నా జర్నీ కూడా డాక్యుమెంట్ లెక్క సేవ్ అయి ఉంటుంది. సో మీకు కూడా నచ్చితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఈరోజు మన చెస్ట్ ఇంకా బ్యాక్ ఉంది. సో వర్కౌట్ చూపిస్తా. ఆల్రెడీ మన ఒకటి మీల్ అయిపోయింది, ఇంకో మీల్ తిని జిమ్కి కలుద్దాం. సో ఇందాక ఇంట్రొడక్షన్ వీడియో వేసిన, అది మనకి మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోడు కొత్త. సో జర సిగ్గుపడ్డా. ఇక పాయింట్కి వస్తే మార్నింగ్ లేచి ఫస్ట్ ఎయిడ్ కార్డియో 60 మినిట్స్ చేసిన తర్వాత మన ఓట్ మీల్ తిన్నా. సో ఈరోజు నుంచి జిమ్కి మధ్యాహ్నం పోతా. నార్మల్గా నేను ఓట్ మీల్ తిని జిమ్కి అయితే వెళ్ళిపోతా, పోయి మన వర్కౌట్ చేసి కార్డియో చేస్తా. సో మనం ఈరోజు నుంచి మధ్యాహ్నం పోతున్నాం కాబట్టి మన గ్యాప్ ఉంది. సో ఇంకా 1 అవర్ కార్డియో చేసి మన మన ప్రీ వర్కౌట్ మీల్ చేసుకునేటప్పుడు కలుస్తా. చలో. సో ఇదే మన మీల్ నెంబర్ 2, మన ప్రీ వర్కౌట్ మీల్. సో ఇది తినేసి జిమ్కి అయితే పోదాం. ఇలా నేను 200 grams స్వీట్ పొటాటో, ఇంకా ఎగ్స్, స్పినాచ్ ఆమ్లెట్ వేసుకున్నా. సో ఇది తినేసి ఇక జిమ్కి పోయి మన వర్కౌట్ అయితే చూపిస్తా, ఫుల్ వర్కౌట్. అంతే, ఇక జిమ్లో కలుద్దాం. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన. ఇక ప్రీ వర్కౌట్ అయ్యి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు చెస్ట్ ఇంకా బ్యాక్ ఉంది. చలో. అదే సో చెస్ట్ కోసం ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ మిషన్ ప్రెస్ కొడుతున్నా. నేను ఇంతకుముందు డంబుల్ కొడుతుండే, కాకపోతే ఇప్పుడు క్యాలరీస్ తక్కువ ఉన్నాయి, ఎనర్జీ కూడా తక్కువ ఉంది కాబట్టి మిషన్స్కి షిఫ్ట్ అయినా. సేఫ్ ఆప్షన్ కాబట్టి. సో ఇలా 2 వార్మప్ సెట్ చేసి 3 వర్కింగ్ సెట్ చేస్తా. చలో. సో మనం ఈ 2 వార్మప్ సెట్లు అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ సెట్, వర్కింగ్ సెట్. సో 25 వేసుకుంటున్నా. దీంతో 3 సెట్స్ పర్ఫామ్ చేస్తా. ఫెయిల్యూర్ వరకు హిట్ చేస్తా. చలో. సో వార్మప్ వేయగానే మనం మెయిన్ సెట్ లాస్ట్ వెయిట్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ మనం ఇట్లా మెల్ల పిరమిడ్ సెట్ లెక్క ఫస్ట్ ఒక వెయిట్, తక్కువ వెయిట్, మీడియం వెయిట్, హెవీ వెయిట్ అట్లా కొట్టకుండా సీదా డైరెక్ట్ లాస్ట్ వెయిటే కొట్టాలి. అవి స్టార్టింగ్ మనం తక్కువ, తర్వాత మీడియం వెయిట్ తీసుకుంటే అవి వార్మప్ సెట్ లెక్కనే అయిపోతాయి. సో లాస్ట్ మనం ఎంత హెవీ కొడతామో అదే మన మెయిన్ సెట్, అదే 3 సెట్స్ పర్ఫామ్ చేయాలి. సో ఇక మన వర్కౌట్ మొత్తం చూపించేసి తర్వాత మాట్లాడతా లాస్ట్కి. సో ఇప్పుడే వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే మన ప్రజెంట్ కండిషన్. బాడీ వెయిట్ వచ్చేసి 61. సో కాంపిటీషన్ వరకు మన కండిషన్ ఇంకెంత చేంజ్ అవుతుందో చూద్దాం. చలో. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1 అవర్ కార్డియో చేసేస్తే ఈరోజుతో మన కార్డియో కూడా అయిపోతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో. సో వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయరి. ఇది మన ఫస్ట్ వీడియో. ఇంకా వచ్చే రోజులలో ఇంకా మంచి వీడియోలు చేస్తా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.